సార్ నేను మున్సిపల్లో పని చేస్తాను. నేను 3 నెలల నుంచి 20 సంవత్సరాలు పని చేయబట్టి. నా పేరు వేల్పుల భారతి. నన్ను బాగా 3 నెలల నుంచి నన్ను బాగా టార్చర్ పెడుతున్నాడు ఆయన. వస్తావా నెలకు 1000 రూపాయలు ఇస్తావా? రాజకుమార్, చిట్యాల రాజకుమార్. నన్ను రమ్మంటుండు ఆయన దగ్గరికి రమ్మని అంటున్నాడు. అన్నగాని నేను అసంటి దాన్ని కాదు, నేను దేవుని పేరు మీద ఉన్నా, నాకు అసంటి నడవయానన్న అన్నగాని దేవుడు అవన్నీ కామన్, అవన్నీ నడుస్తాయి, ఏం కాదు. మీ వాళ్ళందరూ వాళ్ళు ఉంటే వాళ్ళతో ఉండు, నువ్వు నాకు సంబంధం లేదు. నేను అసంటిదాన్ని కాదు, నా పిల్లలు పెద్దగా ఉన్నారు, నాకు భర్త ఉన్నాడు, ఇవన్నీ తెలిస్తే ఇజ్జత్ మానం పోతుందని నేను అన్నా. అంటే ఏమి ఇజ్జత్ ఉండదు, ఏం మనం వాళ్ళు చూస్తుర్రు ఏమన్నా. నువ్వు కావాలి నాకు ఎట్లున్నా కావాలని రాత్రి 8కి ఒకసారి ఫోన్ చేసిండు, 9కి ఫోన్ చేసిండు. మా ఆయన కూడా ఎందుకు ఇటు ఫోన్ చేస్తుండే జీవన్ కదా ఫోన్ చేస్తుండే, ఏం పను అని కడి చేసిన. అడిగిన పని మీద నువ్వు రాత్రి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని అంటే, ఇగో నువ్వు కావాలి నాకు, నేను చూసిన కొద్ది టార్చర్ అయిపోతుంది నాకు బాగా, నాకు కావాలి ఎట్లున్నా కానీ నువ్వు అని అంటే, మరి మీ భార్య ఉన్నది కదా, మీ భార్యతో ఉండాలి, నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు, నాకు ఆరోగ్యం బాగుండేది, నువ్వు నన్ను అనద్దు అట్లా అని నేను అన్నగాని కావాలని బట్టట్టుగా బజార్ల మీదకి అచ్చుడు, సందులలో ఊడితే అచ్చుడు, నిలబడుడు, వస్తావా రావా లేకుంటే నెలకు 1000 రూపాయలు ఇస్తావా ఇయ్యవా నాకు అని ఇట్లనే రోజు టార్చర్ పెడితే, ఒకరోజు చెత్త బండ్లు ఎందుకు పోతున్నావు, నా బండి మీద ఎక్కుమంటే చెత్త బండిలో పోతున్నావు, అవునే నీకు బాగా కొవ్వు పెరిగిందే నీకు, నేను పల్లెకెళ్ళి ఎట్లున్నా తీసి పారేస్తా, నేను తీసేస్తాను నేను ఎట్లున్నా కానీ అని అంటే, నేనన్నా ఎందుకు తీసేస్తావు, నేనేం తప్పు పని చేసినా తీసేస్తావు అని అన్నా కానీ ఇట్లా అంటుండు చేస్తుండు అని చెప్పి కమిషనర్ సార్ దగ్గరికి పోయినా. కమిషనర్ సార్ దగ్గరికి పోతే కమిషనర్ సార్ ఏమంటున్నామంటే, సారు నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు, 3 నెలల నుంచి నేను ఇట్లా టార్చర్ పడుతున్నా, అయినా కానీ పోను అనుకున్నా, కానీ ఇప్పుడు బాగా టార్చర్ పెడుతుండు నన్ను. సార్ మీరు కొంచెం అన్రి అని సార్ చెప్తే, ఆ సార్ ఏమన్నాడు, ఇగో వేరే దిక్కు పోతావా నువ్వు అన్నాడు. పోతా సార్ అని అన్న, ఇల్లు ఉండో సార్ పోతా అని అన్న. అంటే సరే నువ్వు వెళ్ళిపో అన్నాడు. వాళ్ళ అన్న ఉన్నాడు అక్కడ, మా అన్న వాళ్ళన్న ఇంట్లో మేనేజర్ అట ఆఫీస్లో, ఇంట్లో మున్సిపల్. మా అన్న ఆయన పేరు సీను, చిట్టాల సీను. మా అన్న మేనేజరు. నన్ను ఇవ్వడేం బీకాడు, ఏం బీకెత్తవే నువ్వు, ఏం బీక్తవే నువ్వు, పీకు ఇంట్లోకెళ్ళి పల్లెకెళ్ళి ఏం బీకటానికి వచ్చినవే నువ్వు, నా మాట వినంది అని అంటే, నేనన్నా నువ్వు ఏం బీకటానికి వచ్చినావు, నువ్వేమన్నా పర్మనెంట్ లేవా, నువ్వు కైకిలు చేసినవేనే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఇల్లు ఏమన్నా పని చేస్తున్నావే, నేనే పని చేస్తున్నా కదా, నువ్వు కొత్తగా వచ్చి నచ్చిన నుంచి నన్ను టార్చర్ చేస్తున్నావు, ఇబ్బంది పెడుతున్నావు బాగా అనుకుంటే ఏడ్చిన సార్. నేను నా పిల్లలు పెద్దగా ఉన్నారు, పెళ్ళి కూడా అయిందని కూడా చెప్పిన, అయినా కానీ అదంతా కామన్ అంటున్నాడు కమిషనర్ సార్ రాజకుమారు సార్ దగ్గర కూడా ఏడ్చుకుంటూ చెప్పిన. వాళ్ళ అన్న ఉన్నాడు చెప్పానంటే చెప్తా.